షార్ప్ గ్లోబల్ అకాడమీ MEC CEC BCom BBA చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ CA CMA CIMA ACCA CMA US ప్రొఫెషనల్ కోర్సెస్. గాజు గ్లాస్ గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాలలో ఎవరికి కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించింది. అయితే ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు గ్లాస్ గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. దీనిపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్ సింబల్ను అన్ని అసెంబ్లీ పార్లమెంటు సీట్లలో ఇతరులెవరికీ కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. గాజు గ్లాస్ గుర్తును కేవలం జనసేనకు రిజర్వ్ చేయాలన్నది అందులోని ప్రధాన పాయింట్. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని కోరారు. ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు ఓటర్లను మరింత అయోమయానికి గురి చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పిటిషన్ పైన న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణ సమయంలో ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ అని, ఈ గుర్తును ఏపీ వ్యాప్తంగా కేవలం జనసేన పార్టీకి రిజర్వ్ చేయలేమని, అందుకు సమయం మించిపోయిందని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలై కొనసాగుతుందని, గుర్తుల కేటాయింపు కూడా జరిగిందని, ఇతరులకు కేటాయించిన ఎన్నికల గుర్తును ఈ దశలో మార్చలేమని ఈసీ వెల్లడించింది. పిటిషనర్ కోరిన విధంగా చేస్తే ఎన్నికలు జరిగేంత వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని తెలిపింది. అనంతరం ఏపీ హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మరోవైపు జనసేన పార్టీ గుర్తు కేటాయింపు పైన ఆ పార్టీకి ఇప్పటికే కొంత రిలీఫ్ అయితే వచ్చింది. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులు ఎవరికి కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. జనసేన గుర్తుపైన ఈ మేరకు ఈసీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటికే ఇచ్చిన ప్రాంతాలలో రివ్యూ చేస్తామని ఈసీ అఫిడవిట్లో పేర్కొంది. ఇక టీడీపీ పిటిషన్ పైన హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనేది కూటమి పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.